రోడ్లు చూడండి ఎంత దారుణంగా ఉందో. పరి మ్యాచ్ ఎక్కడ లేని చెత్త బెట్టింగ్ యాప్లు అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. మొత్తం నార్త్ వాళ్ళు గట్రా ఫుల్గా ఉన్నారనమాట. మెస్ మొత్తం కూర్చొని ఉన్నారు. Hello guys, I am Pradeep Rana. Actually I am from Uttarakhand, India. పిల్లలు ఎవరైనా చూస్తున్నారంటే మీకైతే ఒక విజ్ఞప్తి, మీ పిల్లలు ఎవరైనా బయట దేశంలో చదువుకోవాలి, మెడిసిన్ చేయాలంటే అన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తూ ఉందంటే మొత్తం చైనా నుంచి వస్తూ ఉందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వంటర్ ప్రయాణికుడు. టజికిస్తాన్ యాత్రలో భాగంగా టజికిస్తాన్ క్యాపిటల్ సిటీ అయిన దుషాన్బే దగ్గర అయితే ఉన్నాము. మీరైతే చూసుకోవచ్చు, మంచి అయితే పడతా ఉంది. ఫుల్ మంచి నిండిపోయింది అనమాట. ఇప్పుడే రోడ్లు అవన్నీ శుభ్రం చేసినారు. కొన్ని 2 రోజుల ముందు మొత్తం నిండిపోయింది అనమాట. మంచుతో మొత్తం నిండిపోయి ఉంది. సో ఇప్పుడే రోడ్లు అవన్నీ శుభ్రం చేసినారనమాట. సో ఈరోజు వ్లాగ్ అదిరిపోతుంది, అసలు మామూలుగా ఉండదు. ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ వేసుకొని తక్షణమే వంటర్ ప్రయాణికుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. చల్లగా ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం పదండి. నేను స్టే చేస్తున్న హాస్టల్లో అయితే మనకైతే ఇంకొక యూట్యూబర్ అయితే పరిచయం అయినాడు. మన బ్రదర్ని అయితే చూసుకోవచ్చు. టోపీ భలే ఉంది కదా. నైస్ హ్యాట్. Thank you. టోపీ భలే ఉంది. సో మన బ్రదర్ని అయితే కలిసినాము. బ్రదర్ గురించి కనుక్కుందాం. యా బ్రదర్, టెల్ మీ అబౌట్ యూ. Hello guys, I am Pradeep Rana. Actually I am from Uttarakhand, India, and I have been traveling from past 4 months. I started my journey in Hong Kong, and from Hong Kong I went to China, further to Mongolia, Russia, Kazakhstan, Uzbekistan, Afghanistan, and now in Tajikistan. And I'm really pleased to meet this guy, and I'm really humbled. And last night we had a chat about the journey and stuff, and I got to learn a lot of things from him, and I really appreciate. And now we are just going around the city of Dushanbe, and we're gonna go to the Indian embassy, and we have a local friend here from India, and we will go to see him and have a lunch with him. Yeah. And then let's see what else we can do out here. Yeah. చూసినారు కదా, మన బ్రదర్ అయితే ముందైతే సైక్లింగ్ చేసేవాడంట. ఇందాక ప్రొఫైల్ చూస్తే ఆఫ్రికాలో వెళ్ళినాడు, మామూలుగా లేదు. ఆఫ్రికాలో ర్యాంపులు ఎక్కించిన్నాడు. అసలు ఈ ఒక యూట్యూబ్ ఛానల్లో 1,00,000 మంది మీద సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇంకో యూట్యూబ్ ఛానల్లో రీసెంట్గా స్టార్ట్ చేసినారు. ఇన్స్టాగ్రామ్లో కూడా 2 లక్షల మించి ఫాలోవర్లు అయితే ఉన్నారు. సో చాలా మంచిగా అయితే వెళ్తూ ఉంది బ్రదర్ది అయితే. చాలా హ్యాపీ బ్రదర్ని ఇక్కడ మీట్ అవ్వడం, దట్టు సైక్లిస్ట్ అనమాట. సో సైక్లిస్ట్కి మీకు ముఖ్యంగా మీరు ఫ్యూచర్లో మన ఇండియాలో చాలా మంది సైక్లింగ్ ట్రై చేస్తున్నారు. వాళ్ళు విదేశాలు తిరగాల, బయట దేశాలు తిరగాలన్నప్పుడు మీకు ఎలా ఏంటి ప్రాసెస్ అని చెప్పి మొత్తం బ్రదర్ దగ్గర కనుక్కొని మీకైతే చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఇండియన్ ఎంబసీకి వెళ్తాను. ఇండియన్ ఎంబసీకి అయితే అక్కడికి వెళ్ళి మనం పర్మిట్ లెటర్ అయితే తీసుకోవాలంట. చాలా విషయాలు ఉన్నాయన్నమాట అన్ని దేశాలు తిరగడానికి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ తెలుగులో ఎవరు చెప్పలేదు, సైక్లిస్టులకి ఎలా చేయాలి ఏంటని చెప్పేసి. మీ వంటర్ ప్రయాణికుడు మొత్తం మీకైతే చెప్తాను. మామూలుగా ఉండదు, వీడియో బ్రహ్మాండంగా ఉంటుంది, పూర్తిగా చూడండి. టజికిస్తాన్ క్యాపిటల్ సిటీ అయిన దుషాన్బే పరిస్థితి అయితే చూడండి. రోడ్లు చూడండి ఎంత దారుణంగా ఉందో. ఎందుకంటే మంచు పడతా ఉంది కదా, మంచు పడేసి ఫుల్గా రోడ్ల మీద మంచు ఫామ్ అయిపోతూ ఉంది. వీళ్ళు సరిగ్గా శుభ్రం చేయట్లేదు అనమాట. రోడ్లు మొత్తం చూడండి, మొత్తం చాలా చెత్తగా ఉంది. నడుచుకుంటా ఉంటే ప్యాంట్లకి, షూస్కి మొత్తం అయిపోతూ ఉంది అనమాట మంచు. అదైతే చూడండి, ఆ రోడ్లు అయితే చూడండి మరీ దారుణం. ఈ రోడ్ల మీద అసలు బండ్లు ఎలా వెళ్తుందో ఏంటో, మరి చాలా అధ్వానంగా ఉన్నాయి రోడ్ల పరిస్థితి మాత్రం. ఇండియా లాగానే ఉంది చూడండి. మన ఇండియాలో రోడ్లు ఎలా ఉంటాయో అలానే ఉంది. ఏమనుకోకండి ఇండియాతో కంపేర్ చేస్తున్నానని చెప్పేసి. మన దేశంలో కూడా మరి రోడ్లు ఇలానే ఉంటుంది, ఈ దేశంలో కూడా రోడ్లు ఇలానే ఉన్నాయి. అట్లా సైడు మా హాస్టల్ అయితే ఉందన్నమాట. మా హాస్టల్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 7 నిమిషాల వాక్ చేసుకుంటూ వస్తే మన ఇండియన్ ఎంబసీని అయితే చూసుకోవచ్చు మీరు. ఇక్కడైతే చూడండి మన ఫ్లాగ్ రెపరెపలాడుతుంది. టజికిస్తాన్ దేశంలో మీరు ఎవరైనా టజికిస్తాన్ ఇండియన్ ఎంబసీకి వస్తున్నారంటే పాత ఎంబసీ కాదు, ఇది కొత్త ఎంబసీ అనమాట. పాత ఎంబసీ ఇంకోటి ఉంది, అది ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల డిస్టెన్స్. ఇది కొత్త ఎంబసీ, న్యూ లొకేషన్, ఇక్కడికి చేంజ్ చేసేసినారనమాట. ఎవరైనా టజికిస్తాన్ వస్తున్నారు, ఇండియన్ ఎంబసీని విజిట్ చేస్తున్నారంటే ఇన్ఫర్మేషన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. మన ఇండియన్ ఎంబసీ వావ్, మామూలుగా లేదబ్బా. బయట నుంచి మన జెండా లోపలగానే జెండా ఉంది. ఎందుకంటే ప్రజెంట్ లంచ్ టైం కదా, క్లోజ్ చేస్తున్నారు. దాని తర్వాత మీకు మోస్ట్లీ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. మోస్ట్లీ లోపలైతే రికార్డ్ చేసాను, ఒప్పుకోరు. అట్లీస్ట్ బయట నుంచైనా మన జెండాని అయితే చూడండి. బయట దేశంలో మన జెండాని చూస్తున్నప్పుడు ఆ ఫీలింగే వేరు. ఇండియన్ ఎంబసీకి వెళ్తే ఇండియన్ ఎంబసీ అయితే క్లోజ్ అయిందనమాట. అందుకని చెప్పేసి ఇండియన్ ఎంబసీ నుంచి ఇలా అయితే వస్తున్నాము. ఇక్కడైతే చూడండి డస్ట్ మొత్తం పడేసేదానికి ట్రాష్ క్యాన్ లాంటిది ఎంత పెద్ద పెట్టినారు. ఒక కంటైనర్ లాంటిది అయితే పెట్టినారు ఈ దేశంలో. నా కెమెరా కూడా క్యాప్చర్ చేయలేకుండా అంత పెద్దదిగా ఉంది. అంత పెద్ద ట్రాష్ క్యాన్ అయితే పెట్టినారు. ఇందులో చెత్త అంతా పార్సల్ కట్టి ఇందులో వేసేస్తున్నారు అనమాట. అండ్ ఇందాకే మన హిందీ భయ్ అని అయితే చూసినారు కదా, అతనైతే రష్యాకి వెళ్ళి వచ్చినాడంట. అక్కడ నిల్చుకోండి చూడండి, రష్యాకి అయితే వెళ్ళి వచ్చినాడంట. రష్యాలో కూడా సేమ్ ఇలాంటి ఆర్కిటెక్చర్ కలిగిన ఇల్లులే ఉంటాయంట. ఎందుకంటే ఇవన్నీ సోవియట్ యూనియన్లో భాగమే కదా. సో అందుకని చెప్పేసి ఇక్కడైతే ఇల్లు చూడండి, గేట్లు చాలా పెద్ద గేట్లు అయితే ఉన్నాయి. సెక్యూరిటీ రీజన్స్ వల్ల చాలా పెద్ద గేట్లు అయితే ఉన్నాయి.
ఇక్కడైతే లాకింగ్ సిస్టమ్ అయితే పెట్టినారు ఏకంగా ఈ ఇంటికైతే. సో మంచి ఫ్యాన్సీ కార్లు ఉన్నాయి ఈ దేశంలో. బాగుందయ్యా. అమ్మాయిలు కూడా మామూలుగా లేరు, దుమ్ములు వేసిపోయినారు. అబ్బా నెక్స్ట్ లెవెల్ అనుకోండి, మామూలుగా లేదు. చలో పదండి, ఇంకా దుషాన్బేని చాలా ఎక్స్ప్లోర్ చేయాలా, చాలా ప్లేస్లు ఉన్నాయి మీకు చూపించడానికి. వెళ్ళి 1 by 1 ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇదే బస్ స్టాప్ అనమాట. ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్గా బస్సులు అయితే ఇక్కడికి వచ్చి ఎక్కచ్చు. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే ఇక్కడ చూపిస్తారు చూడండి. బస్ స్టాప్లో మీరైతే చూసినారు కదా, సేమ్ మన ఇండియన్ స్టైల్ బస్ స్టాప్స్ లానే ఉంటాయి, కానీ కొంచెం శుభ్రంగా బాగున్నాయి. కూర్చునే దానికి పలకల్లాగా వేసి పెట్టినారు. సో పలకలు అయితే ఉన్నాయి. అండ్ మీకు ఇది చాలాసార్లు చూపించిన ఎక్కడైతే చూడండి, ఫార్ములా 55, పరి మ్యాచ్, ఎక్కడ లేని చెత్త బెట్టింగ్ యాప్లు అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇక్కడి నుంచి మనం లోడ్ చేసుకోవచ్చు. మొబైల్ రీఛార్జు, టీవీ రీఛార్జు అన్ని చోట్ల ఇట్లా మారుతాయి. ఏటీఎం లాగా బాక్సులు అయితే పెట్టేసి ఉంటారు. ఈ ఏటీఎం లాంటి బాక్సుల్లో అయితే మీరు ఎక్కడ లేని బెట్టింగ్ యాప్స్, పిచ్చి బెట్టింగ్ యాప్లు అన్నీ అక్కడే ఉంటాయన్నమాట. దాని నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు. అఫీషియల్గా మళ్ళీ ఈ దేశంలో దాన్ని ప్రమోట్ కూడా చేస్తారు మరేంటో. అండ్ నేను చెప్పినా కదా, డోర్లు అయితే చూడండి ఎంత హెవీగా ఉన్నాయో, భారీ కైండ్ ఆఫ్ డోర్లు. కార్లు చూడండి ఎంత భారీగా ఉన్నాయో. అండ్ ఫుల్ స్నోతో మొత్తం స్నోతో నిండిపోయింది అనమాట. మనం వెళ్ళే దారంతా ఇక్కడ చూడండి, స్నోతో ఎంత మొత్తం కప్పేసింది. ఇలా ఉన్నాయన్నమాట దేశం మొత్తం. ఏం చెప్పాలా, దేశం మొత్తం సగం నాశనం అయిపోవడానికి కారణం ఆ బెట్టింగ్ యాప్లు. అండ్ ఆ పాప కూడా చూడండి మామూలుగా లేదు, అదిరిపోయిందిగా. సూపర్. అందానికి కొరత లేదు, ఎందుకంటే రష్యన్ వైబ్ అయితే ఉంది కదా. సో అందానికి ఏమాత్రం కొరత లేదన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. మీరు ఐస్ క్రీమ్స్ తినాలంటే షాప్స్కి వెళ్ళి తినొచ్చు. అండ్ వాళ్ళ భాషలో రాసిండారు. బాగుందయ్యా, మంచిగా అనిపిస్తుంది. కాసారి అదే బిల్డింగ్లు అయితే మీకు కనిపిస్తున్నాయి కదా, వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తూ ఉందంటే మొత్తం చైనా నుంచి వస్తూ ఉందన్నమాట. వీటికి డబ్బులంతా చైనా ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. అంటే మన భారతదేశం కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. మనం రోడ్లు కట్టించినాము, హాస్పిటల్స్ కట్టించినాము తజికిస్తాన్ పీపుల్కి, మన ఇండియన్ ఎంబసీని అయితే చూపించినాము. మన గవర్నమెంట్ కూడా చాలా చేసిందనమాట. కానీ స్టిల్ ఎవరైతే చైనా గవర్నమెంట్ ఉందో వాళ్ళైతే వీళ్ళకి చాలా ఇన్వెస్ట్మెంట్లు అయితే ఇస్తున్నారు డబ్బులు. ఆ పిచ్చి బెట్టింగ్ యాప్లన్నీ ఆ చైనానే అనమాట ఈ దేశానికి తెచ్చింది. దేశం మొత్తం నాశనం అయిపోయి వీళ్ళ సంపదనంతా వాళ్ళు దోచుకొని చైనా ఎక్కడికి వెళ్ళినా మీకు అందరికీ తెలుసు, వాళ్ళ దేశాన్ని నాశనం చేసి ఆ దేశంలో ఉన్న సంపదనంతా తీసుకెళ్ళిపోతుంది. సేమ్ అదే స్టోరీ టజికిస్తాన్లో కూడా జరుగుతుంది అనమాట. కరెన్సీ టూ మచ్ ఎక్స్పెన్సివ్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సివ్, పిచ్చి బెట్టింగ్ యాప్లు. అండ్ చూడండి అన్ని క్యాబ్లు, ఒక మంచి యాప్ లేదు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళడానికి. మళ్ళంతా చూడండి రేంజ్ రోవర్, రోల్స్ రాయస్, అన్నీ ఫ్యాన్సీ కార్లు ఉన్నాయి దేశం అంతా. ఇలా ఉందన్నమాట. అన్నీ ఇక్కడైతే చూసుకోవచ్చు, మీరు అయితే చూసుకోండి. బండ్లు అయితే ఉన్నాయి చూడండి, బండ్లని పక్షులు తింటున్నాయి ఆడ. బండి అంగడి చూసినారా, పెద్ద టోపీలాగా బండ్లు ఉన్నాయి అనమాట. అవి తింటారు, అవి తలకేసుకునే టోపీలు కావు, అవి తినే టోపీలు. దానికి పక్షులు అయితే ఉన్నాయి. బాగుందయ్యా, మంచిగా. విచిత్రమైన దేశం, విచిత్రమైన రూల్స్, అన్ని విచిత్రంగా ఉన్నాయి దేశంలో. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్ని అయితే చూపిస్తాను టజికిస్తాన్లో. చూడండి, బుర్ర పాడైపోతుంది ఆ కార్ని చూడంగానే. ఇక్కడ ఏదైతే కార్ చూస్తున్నారు కదా, ఈ కార్ అయితే మామూలు ఎక్స్పెన్సివ్ కాదనమాట, చాలా ఎక్స్పెన్సివ్. నా ఫేవరెట్ లిస్ట్లో ఈ కార్ కూడా ఉంది. ఎప్పటి నుంచో కొనాలని చెప్పి దీన్ని కూడా అనుకుంటున్నాను. చాలా కార్లు ఉన్నాయి, నా కార్లు అంటే చాలా ఇష్టం, అందుకే ఎక్కువ రీసెర్చ్ చేస్తానమాట కార్ల మీద. ఇందులో మామూలు లగ్జరీ ఉండదు, ఫుల్ రిచ్నెస్కి పెట్టింది పేరు అన్నట్టు ఉంటుంది. మల్టిపుల్ కలర్స్, మీరు రోల్స్ రాయిస్ కలరింగ్ చూసుంటారు కదా, సేమ్ ఆ సార్ట్ ఆఫ్ కలరింగ్ అయితే ఉంటుందన్నమాట ఈ కార్లో. కారు మాత్రం మామూలుగా లేదు భయ్యా, అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్. ఏమన్నా డబ్బు ఉంటే డబ్బే మారుతుంది అన్నదానికి నిజస్వరూపం అయితే ఇది కార్ అన్నమాట. మరొక ఫ్యాన్సీ కార్ని అయితే చూపిస్తాను. నా వెనకాల అయితే చూసుకోవచ్చు, రేంజ్ రోవర్ అయితే ఉన్నాయి. దేశంలో ఇలాంటి ఫ్యాన్సీ కార్లు మీరు ఎన్నో చూడొచ్చు, ఎన్నెన్నో ఫ్యాన్సీ కలర్లు, ఫ్యాన్సీ కార్లు అయితే చూడొచ్చు. ఇండియాలో మరి ఇన్ని కనిపిస్తాయి లేవో నాకైతే తెలీదు. కనిపిస్తాయి మనం క్యాపిటల్ సిటీస్కి, మంచి సిటీలకి, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పూణే ఇలాంటి సిటీలకి వెళ్తే కనిపిస్తుంది. ఇక్కడైతే చూడండి ఏమన్నా ఉన్నాయా కార్లు. బాగా డబ్బున్న బలిసిన వాళ్ళు అయ్యా ఈ దేశంలో, దుమ్మరు డబ్బు బలిసిన వాళ్ళు అయితే ఉన్నారు. పెద్ద ఇల్లులు, పెద్ద కార్లు. ఎవరు సొమ్ము అయ్యా, ఎవరు సొమ్ము? ఇంతంత ఇన్ని కార్లు సరదాగా ఫ్యాన్సీ కార్లు తిరుగుతుంది. ఎవరు సొమ్ము? అన్నీ జనాల సొమ్మే కదా. ఆ పిచ్చి బెట్టింగ్ యాప్లన్నీ ప్రమోట్ చేసి వాడి దగ్గర నుంచి డబ్బులు కొట్టేసిందే కదా. చైనా మీ దేశానికి వచ్చిందంటేనే మీ దేశం సర్వనాశనం అయిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి చైనాతో. మరి చైనాతో సంబంధాలు అన్నీ అంటే ఇంకా మీరు నిప్పుల మీద నడుస్తున్నట్టే చూసి అడిగేయాల, లేకపోతే మొత్తం మునిగిపోతారు. కాలు మొత్తం కాలిపోయి ఒళ్ళు చర్మం అంతా కూడా కాలిపోయే అవకాశాలు ఉన్నాయి. లైట్కి పెట్రోల్ కూడా పోసేస్తారు వాళ్ళు. మరి జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో.
ఏంట్రా అడవిలో తుప్పలో ఏం చేస్తున్నారు అని చెప్పి అడగండి, అలాంటి విచిత్రంగా అయితే అడగండి. నేనైతే చీకట్లో ఉన్నాను. నా వెనకాల అయితే చూడొచ్చు మీరు పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఐరన్లో చేసిన పైప్ లాంటిది అయితే వెళ్తూ ఉంది. ఇక్కడ నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్తాను. మీకు ఈ సోవియట్ యూనియన్లో మన ఇండియన్స్కి సంబంధించిన చాలా మంది యువత అయితే మెడిసిన్ చేస్తారనమాట. నా వెనకాల ఏదైతే బిల్డింగ్ మీకు కనిపిస్తుందో మన హోల్ ఇండియన్ కమ్యూనిటీ మొత్తం టజకిస్తాన్ దుషాన్బేలో వెనకాల ఉన్న బిల్డింగ్స్లో అయితే ఉంటారనమాట. దానికి ఒక వాచ్మెన్ ఉంటాడు. ఆ వాచ్మెన్ వచ్చి నేపాలి అతను. ఆ వెనకాల ఉన్న బిల్డింగ్స్లో చాలా రూమ్లు అయితే ఉన్నాయి. ఆ రూమ్లో మన ఇండియన్స్ షెఫ్స్ కానీ, పనిచేసే వాళ్ళు కానీ, చదువుకునే పిల్లోళ్ళు కానీ, మన భారతీయులు ప్రతి ఒక్కరూ ఈ బిల్డింగ్లోనే ఉంటారనమాట. మీరైతే చూసుకోవచ్చు. మన హోల్ ఇండియన్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఇండియన్ కమ్యూనిటీ మొత్తం ఆ బిల్డింగ్లో ఉంటుందన్నమాట. చాలామంది భారతదేశ పిల్లలు అయితే ఇక్కడ చదువుకుంటున్నారని చెప్పినా కదా, వాళ్ళు ఉన్న హాస్టల్ అయితే ఇదే. నా వెనకాల అయితే చూసుకోవచ్చు. ఈ టాలెస్ట్ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నో ఇవంతా వాళ్ళ హాస్టల్ అనమాట. మన ఇంటర్లో చదువుకున్నాం కదా, పారాయణ కాలేజీలు, ఆ కాలేజీలన్నీ. నేను మళ్ళీ నేమ్ మెన్షన్ చేయాలనుకోవట్లేదు. అట్లా మారితే అవే నాకు గుర్తొస్తుంది. ఆ ఇంటర్ మెమరీస్ అయితే నాకు గుర్తొస్తుంది అనమాట. సో ఇక్కడైతే మన ఇండియన్స్ ఎంబీబీఎస్ చేసేవాళ్ళు, మెడికల్ చేసేవాళ్ళు, మళ్ళీ ఇక్కడ చదువుకునే వాళ్ళు కానీ మోస్ట్లీ చదువుకునే వాళ్ళకి ఇది వెనకాల మీరు అయితే చూస్తున్నారో మొత్తం ముందర మెడికల్ కాలేజ్ ఉందన్నమాట. మెడికల్ కాలేజ్ యొక్క హాస్టల్ అనమాట ఇది. నేనైతే ఇప్పుడు వెనకాల అయితే ఉన్నాను. ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళైతే ఏం తింటారు, ఏంటి హాస్టల్లో ఫుడ్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి మీకైతే వెళ్ళి చూపిస్తాను. మీలో చాలా మంది అపోహ ఉంటుంది, బయట దేశాల్లో నిజంగానే మంచి ఫుడ్ పెడతారా లేదా ఏంటి, అక్కడ కుక్స్ ఎవరు ఉంటారు, మీకు చాలా వరకు క్వశ్చన్ మార్కులు ఉంటుంది. అది ఈరోజు మీ వండర్ ప్రైమ్ కూడా అయితే మీకైతే ఇప్పుడు చూపిపోతాడు. చలో ఏమాత్రం ఆలస్యం లేకుండా లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. ఇదే అన్నమాట ఎంట్రీ హాస్టల్లోకి. ఇది మెస్సు, ఇదైతే మెస్సు, ఇవన్నీ హాస్టల్. చూడండి జనాలు పైకి వెళ్తున్నారు. అండ్ ఇక్కడ ఫస్ట్ 2 ఫ్లోర్స్ వచ్చి అమ్మాయిలు ఉంటారనమాట. దాని తర్వాత మిగతావన్నీ అబ్బాయిలు ఉంటారనమాట. సో ఇది మొత్తం మిక్స్డ్, అబ్బాయిలు అమ్మాయిలు కలగలిసి ఉంటారు, మిక్సింగ్ అనమాట. ఇది ఇండియన్ మెస్లో అయితే నేను మన బ్రదర్ ఇద్దరం కలిసి అయితే తింటున్నాము. మన బ్రదర్ అయితే చూసుకోవచ్చు ఫుల్గా తింటున్నారు. ఇక్కడ ఏమైతే వీళ్ళు పెడుతున్నారో మీకైతే చూపిస్తా చూడండి. ఇది చూసుకుంటే బిర్యానీ అయితే ఉన్నది. అండ్ 3 టైప్ ఆఫ్ కర్రీస్ అయితే వేసినారు, చట్నీ ఇంకా సాంబార్ లాంటిది అండ్ ఇంకా పెరుగు. ఈ త్రీ ఐటమ్స్ ఆఫ్ కర్రీస్ అయితే ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే చదువుకుంటున్నారో ఎవరైతే పని చేస్తున్నారో ఈ మెస్లో 3 రకాల కర్రీసు, ఫుడ్ అండ్ ఇంకా నార్త్ పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి చపాతీసు అండ్ ఒక సమోసా అయితే చూసుకోవచ్చు మీరు. సమోసా అయితే ఉన్నాయి. ఇంకా స్వీట్ అయితే కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇవైతే స్వీట్స్ అయితే ఉన్నాయి, ఇవైతే మీరు చూసుకోవచ్చు. అండ్ ప్రస్తుతానికి తినేసి టేస్ట్ ఎలా ఉందో ఏంటో చెప్తాను మీకు. ఫస్ట్ అయితే బిర్యానీ ట్రై చేస్తున్నా. చూడండి బిర్యానీ అయితే ట్రై చేస్తున్నాను. సూపర్గా ఉంది, ఎక్సలెంట్ ఉంది. ఇట్ వాజ్ రియల్లీ గుడ్. ఏది పడితే అది వేయకుండా నిజంగానే మంచి ఫుడ్డే పెడుతున్నారు ఇక్కడ. బ్రహ్మాండం, బాగుంది. ఇందాక ఫుడ్ అయితే ట్రై చేసి చూసినాం కదా, చాలా బాగుంది. ఇప్పుడు స్వీట్ ఏదైతే ఉందో స్వీట్ ట్రై చేద్దాము. ఎందుకంటే హాట్ తిన్నాక స్వీట్ తినకపోతే మనసు ఒప్పుకోదనమాట. చూడండి స్వీట్ని అయితే ట్రై చేస్తున్నాను. బా, స్వర్గాన్ని అంచుల వరకు తీసుకెళ్ళిపోయింది రుచి, మామూలుగా లేదు. నెక్స్ట్ లెవెల్ ఉంది, క్వాలిటీ కూడా అదిరిపోయింది. స్వీట్స్లో కూడా ఏమాత్రం తగ్గేటట్లేదు. మరిన్ని స్వీట్లు కూడా ఉన్నాయి చూడండి, మరిన్ని స్వీట్లు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి అయితే ట్రై చేస్తాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అదే మన కాలేజీల్లో అనుకోండి, మన సైడ్ అనుకోండి, ఏదో చెత్త ఫుడ్ అయితే పెడేస్తారు, మీకు తెలుసు. కానీ ఇక్కడ అట్లా లేదు, మంచిగా ఫుడ్ పెట్టి చాలా బ్రహ్మాండంగా అయితే తింటున్నారు. క్వాలిటీ అన్నీ హై క్లాస్, చాలా బాగుంది అనమాట, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్, వెరీ కైండ్, వెరీ గుడ్. ఇదైతే మీరైతే చూసుకోవచ్చు అనమాట. మొత్తం మెస్సు, మొత్తం నార్త్ వాళ్ళు గట్రా ఫుల్గా ఉన్నారనమాట. మెస్సు మొత్తం కూర్చొని ఉన్నారు అంటే ఫుడ్ తింటున్నారనమాట. అండ్ ఇక్కడ చాలా రకాల స్వీట్స్ అయితే ఉన్నాయి వీళ్ళకి తినడానికి, మంచిగా ఉంది. మనమైతే అక్కడ దూరంగా ప్రైవేట్కి వెళ్ళి కూర్చోండం, ఎందుకంటే మనం వస్తున్నామని తెలిసిపోతే మనకి ఇన్ఫర్మేషన్ బాగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. హాస్టల్లో 2 యూట్యూబర్లు ఉన్నారు, 2 యూట్యూబర్లు వ్లాగ్ చేస్తున్నారని చెప్పి తెలిసిపోయింది అనుకోండి, ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. మళ్ళీ నేను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తాను. అందుకని చెప్పేసి
సైలెంట్గా వచ్చి దూరంగా ఇట్లా మరుగుడైతే కూర్చొని తీస్తున్నాను అనమాట. ఎందుకంటే హాస్టల్ జీవితంలో నేను ఉన్నాను కదా, ఇంటర్ మొత్తం 2 సంవత్సరాలు హాస్టల్ చదివిన. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నాకు తెలుసు ఇన్ఫర్మేషన్ ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఇక్కడ అని చెప్పేసి. సో ఓకే, మా ఎవరో కాదు ఇక్కడ పని చేస్తాయన అనమాట. ఈయన పేరు గుడ్డుబాయ్ అనమాట. గుడ్డుబాయ్ ఇక్కడ షెఫ్లో పని చేస్తారు లోపల. యు ఆర్ రియల్లీ ప్రిపేర్డ్ ఫుడ్ వెరీ వెల్, సో నైస్, అచ్చా బహుత్ అచ్చా ఫుడ్ इसके लिए. సో ఇతను అనమాట. మళ్ళీ ఇక్కడ ఇంకొక అతనుగా ఉన్నాడు, ఆయన కూడా ఇక్కడ షెఫ్లో పనిచేస్తారనమాట. ఇక్కడ ఇంకొక మెయిన్ షెఫ్ అయితే వచ్చినారు, ఆయన అయితే వెళ్ళిపోయినారు. ఎంతసేపు మాట్లాడుతున్నాము అతనైతే వెళ్ళిపోయినారు. ఇంకా వీళ్ళతో కూర్చొని కొంతసేపు సరదాగా మాట్లాడుతున్నాము, ఎలా చేస్తారు ఏంటి కథ అని చెప్పేసి మొత్తం అయితే మాట్లాడుతున్నాము. అండ్ ఫ్యూచర్లో మీ పిల్లోళ్ళు, ఇప్పుడు ఇది పెద్దోళ్ళు ఎవరైనా చూస్తున్నారంటే మీకైతే ఒక విజ్ఞప్తి, మీ పిల్లోళ్ళు ఎవరైనా బయట దేశంలో చదువుకోవాలి, మెడిసిన్ చేయాలంటే ఫిలిప్పీన్స్ బెస్ట్ ఆప్షను, టజకిస్తాన్ ఏదైతే ఉన్నో అది బెస్ట్ ఆప్షన్, కజకిస్తాన్ కూడా బెస్ట్ ఆప్షను. ఈ టజకిస్తాన్లో ఫీ స్ట్రక్చర్ గురించి అయితే చెప్తాను. మొత్తం అంతా కలిపి 40 లక్షలు అనమాట. హోటల్, మెస్సు, ట్యూషన్ ఫీ, మీ పిల్లలకి A to Z మొత్తం ఫీ అయితే మాత్రం 40 లక్షలు అనమాట. టజకిస్తాన్లో 5 సంవత్సరాలు మెడిసిన్ 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాలు మొత్తం పూర్తిగా చదువుకొని మొత్తం మీ ఫ్లైట్లు ఏవి కాకుండా ఇక్కడ హోటల్స్ ప్రతి ఒక్కటి, హోటల్స్ అంటే వీళ్ళు స్టే చేసిన హాస్టల్స్, ఫుడ్ ప్రతి ఒక్కటి, కాలేజ్ ఫీజు అన్నీ కలిపి 40 లక్షలు అనమాట. 5 సంవత్సరాలకి 40 లక్షలు అంటే చాలా బెస్ట్. ఇక్కడైతే వచ్చి చదువుకోవచ్చు. డెఫినెట్గా నేనైతే సజెస్ట్ చేస్తాను. ఫుడ్ బాగుంది, పిల్లలు మంచిగా అంటే జంటలుగా ఉన్నారు, అది తెలిసింది విషయమే. అన్ని చోట్ల జంటలుగా ఉంటారు. మెడికల్ అంతా ఇంకా ఎక్కువ జంటలుగా ఉంటారు, జంటలుగా ఉన్నారు. సో మీరైతే చూసుకోవచ్చు ఇక్కడే అనమాట. వీళ్ళే ఇక్కడ వంట చేసే స్టఫ్ అనమాట. వీళ్ళందరూ మన భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ మళ్ళీ మన భారతదేశం ప్రజలకే వండి పెడుతున్నారు. మన బాయ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ బాయ్ అనమాట. అది हमको बोले तो 6 months 7 years ఎక్స్పీరియన్సే. మీ అందరికి ఇంతకు చెప్పిన ఎక్స్పీరియన్స్ వీళ్ళే అనమాట. ఇక్కడ నన్నైతే ఇక్కడ లోపలికి రప్పించి వీడియోలు కూడా తీసుకోమని చెప్పినారు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీకైతే మీరు మెస్ని అయితే చూసుకోవచ్చు. మీరైతే చూసుకోండి ఎలా ఉందో. ఇప్పుడు జనాలు ఎవరు లేరు కాబట్టి నేను మీకు ఫ్రీగా చాలా కంఫర్టబుల్గా మాట్లాడగలిగి చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ మంది లేదు, మంచిగా మాట్లాడి చూపించు మీకు. ఇక్కడే అనమాట ఎంతసేపు చాలా గోలగా ఉండింది. ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోయింది. అద్భుతంగా ఉంది, మంచిగా ఉంది, నిజంగానే మంచి ఎక్స్పీరియన్స్. మీకైతే వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటాను. నచ్చితే గట్టిగా ఒక లైక్ చేసి తక్షణ వంటర్ ప్రయాణం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతతో ఇండియా ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తజకిస్తాన్.